కావాలంటే పర్మిషన్ తీసుకున్నారు, పెట్టుకున్నారు. ఎప్పుడు మీరు పర్మిషన్ అవసరం లేదు, ఎందుకంటే అధికారులు ఉన్నారు కాబట్టి అట్లానే వెళ్ళొచ్చు. ఏంటి దీన్ని ఏ విధంగా చూస్తుంది మీ పార్టీ? గత 2 సంవత్సరాల పైగా 2 సంవత్సరాలు అనుకోండి కనీసం, లోక్సభ ఎన్నికల తర్వాత 2024 17 స్థానాల్లో 1 ఎంఐఎం, 8 బీజేపీ, 8 కాంగ్రెస్, బీఆర్ఎస్కు రాలే. అప్పటి నుంచి అటు ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలు కానీ వీళ్ళ ఏజెండా ఏంటంటే బీజేపీని ఎదగకుండా చేయాలంటే బీఆర్ఎస్తో డ్రామాలు ఆడాలంటే నువ్వెంత అంటే నువ్వెంత, నేను ఛాలెంజ్ అంటే నేను ఛాలెంజ్, నేను మీటింగ్ అంటే నువ్వు మీటింగ్. ప్రజలది ఏముండదు ఆడ. అసెంబ్లీలో కూడా అదే కాదు, అసెంబ్లీ కూడా అదే చర్చ. ఇప్పుడు దీన్ని బీజేపీని ఎక్కడ టార్గెట్ చేసినట్టు అవుతుంది? బీజేపీ టాపిక్ ప్రజల్లో, మీడియాలో ప్రజల్లో ఉండకూడదు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు కూడా? కొన్ని ఏమన్నా ఒక సంచలనమైన కార్యక్రమం ఏమైనా చేస్తారా? అట్లా మేము ప్రజల దగ్గర, మా కార్యకర్తలు మేము ఈ మీడియా డ్రామాల ద్వారా మేము ప్రజల దగ్గరికి వెళ్ళాం. మా కార్యకర్తల ద్వారా, మా ప్రభుత్వం చేస్తున్న పనుల ద్వారా మేము ప్రజల దగ్గరికి వెళ్ళాం. అయ్యన్నా చెయ్యాలి, ఎక్కడ చేస్తున్నాం కదా. చేస్తుంటే పొద్దు సమానం డ్రామాలు కావు. మాకు అంటే నేననేది ఏంటంటే మీరు కూడా ఇప్పుడు అధికారం కోసం ట్రై చేస్తున్నారు, ఎందుకంటే రావాలి మీరు కూడా ఒక అవకాశం ఇవ్వాలి ప్రజలు. ఎందుకంటే మీ పార్టీ తరఫున ఆ చిన్నమ్మ ఎవరు, మా సుష్మా స్వరాజ్ గారు ఎంతో కష్టపడి ఆవిడ కూడా ఈ తెలంగాణ రావడం కోసం ఆవిడ అహర్నిశలు కష్టపడేది. పాపం ఆవిడ మన మధ్య లేకపోయినా ఆవిడ నిజంగా ఆమె త్యాగాన్ని మనం గుర్తుంచుకోవాలి. కానీ బీజేపీని కూడా ఒకసారి ప్రజలు ఆశీర్వదించాలంటే మీరు కూడా ప్రజల్లో బాగా ఇదిగా ఉండాలి కదా. మీరు కూడా సభలు కానీ ఏ చేయాలి కదా మీరు కూడా. సో మరి వాళ్ళు చేస్తున్నారు, మమ్మల్ని రానివ్వకుండా చేస్తున్నారనే మాట మీరు ఎందుకు వస్తున్నారు? ఆ మాట రాకూడదు కదా మీ దగ్గర. వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, అవుతుంది అంటలేను, మమ్మల్ని రానియట్లే అంటలేను. ఇంతకుముందు ప్లాన్ చేసినా జరగలే, కానీ ట్రై చేస్తున్నారు బాగా అట్లా రాకుండా చేయాలని ట్రై చేస్తున్నారు. మనకు సామెతలు పద్యాలు ఉన్నాయి, అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరము గాను, సజ్జనుండు పలుకు సల్లగాను. వాళ్ళ ఆడంబరాలు చేసి మేము చేయం ఆడంబరాలు, మేము చేయం ఆడంబరాలు. మేము ప్రజల దగ్గరికి సరైన వెళ్తుంటాం, మధ్య మధ్యన సరైన టైంలో వీళ్ళు ఇంతకాలం ఈ డ్రామాలు చేశారు. ఆయన 6 గ్యారంటీల బొందబెట్టి ఆ టాపిక్ డైవర్ట్ కోసం ఆయన మీటింగ్ పెట్టుకున్నాడు. ఈయన 2 సంవత్సరాలు ఫామ్ హౌస్ లో పట్టుకొని ఆ టాపిక్ డైవర్ట్ కోసం ఈయన డ్రామా చేస్తున్నారు. ఇది మేము ప్రజల దగ్గర ఈ 2 డ్రామాలే. అది అక్కడ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ లేవకూడదు. ఎందుకంటే బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ ఓడినట్టు. ఫస్ట్ బీజేపీ గెలిచిందంటే కాంగ్రెస్ ఓడినట్టు, బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ ఓడినట్టు కాదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఏమైనా అవసరం వస్తే ఇంతకుముందు కలిసి పోటీ చేసినాయి, కలిసి ప్రభుత్వంలో పనిచేసినాయి. రేపు కాంగ్రెస్ అయితే కష్టంగా సీట్లు వస్తున్నాయి, బీఆర్ఎస్ మద్దతు అవసరం రావచ్చు. ఆ పరిస్థితి రాదు, కానీ ఏమో అనుకోకుండా వస్తే అని బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది కాంగ్రెస్ కు, బీజేపీ ఇయ్యదు కదా. అందుకే సోనియా గాంధీ ఆదేశాలు ఏంటంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని పక్కకు పెట్టే ప్రయత్నాలు నిరంతరం చేస్తూనే ఉండాలి. బీఆర్ఎస్ దోచుకున్న వాళ్ళ నుంచి పర్సంటేజ్ తీసుకొని మాకు పంపిస్తూనే ఉండాలి. ఈ 2 పనులు చేయాలని అవి చేస్తున్నారు. ఇంతకుముందే వీరు చెప్పారు ఏంటంటే అటు కేసీఆర్ బొమ్మ పడితే ఇటు రేవంత్ బొమ్మ పడాలి, అటు పేపర్లో కానీ ఇటు మీడియాలో కానీ. వాళ్ళ ఎజెండా అంతే తప్ప ప్రజా సమస్యల గురించి వీళ్ళు మాట్లాడరు, వాళ్ళు మాట్లాడు. హామీల గురించి ఆయన మాట్లాడు, ప్రజా సమస్యల గురించి ఈయన మాట్లాడు. ఆ జీవన్ రెడ్డి విషయం, జీవన్ రెడ్డి ఏంది, ఆయన 4 దశాబ్దాల పాటు అంటే 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్లో ఉన్నాడు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ పుట్టిన కానీ 2.5 దశాబ్దాలుగా బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ కల్వకుంట్ల కుటుంబాన్ని కానీ తిట్టలేదు. తిట్టలేదు. మొన్న ముఖ్యంగా వినండి, మున్సిపల్ ఎలక్షన్స్ ఎప్పుడైనాయి? అయినాయి కదా. మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎప్పుడు అనుకున్నారు? మార్చిలే కదా, నెల అయింది కదా. అందులో మరి సంజయ్ అభ్యర్థికి మున్సిపల్ చైర్మన్ జీవన్ రెడ్డి మనుషులు మద్దతు ఎందుకు ఇచ్చారు? సంజయ్ అభ్యర్థం చైర్మన్, జీవన్ రెడ్డి అభ్యర్థం వైస్ చైర్మన్. వాళ్ళ పోస్టు కావాలి, తర్వాత ఈయన పోస్టుల కోసం ఈయన ఫిరాయించాలి. ఇది పచ్చి అవకాశం కదా, నువ్వు మొన్న నెల కింద నువ్వు ఆ సంజయ్ నువ్వు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంజయ్ అభ్యర్థిని మున్సిపల్ చైర్మన్ కు మద్దతు ఇచ్చి ఆయన మద్దతుతో నీ క్యాండిడేట్ నువ్వు వైస్ చైర్మన్ చేసుకుని ఇప్పుడు నాకు సంజయ్ మంచోడు కాదు, రేవంత్ మంచోడు కాదు అంటే అది డ్రామానా కాదా? కాబట్టి ఆ పచ్చి అవకాశం దానికోసం లక్షలాది కలెక్ట్ చేసి ఆయన అవసరం ఆయనది, వీళ్ళ అవసరం వీళ్ళది, ఎవరి అవసరాల కోసం వాళ్ళు చేస్తూ అట్లా ప్రజల ముచ్చటే లేదు అట్లా కాదు. దీనికి అక్కడ 2 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి దానికి పోకపోవడం తప్పే కదా. మేడిగడ్డకు సెంట్రల్ వాటర్ కమిషన్ ఎన్నోసార్లు రిపోర్ట్ వచ్చింది, ఇంకా డ్యామేజ్ అవుతుంది చేయాలి కదా. ఎవరు చేసినా అసలు నీళ్లు కూడా లిఫ్ట్ చేయరు, ఏంటంటే కేసీఆర్ పేరు వస్తుంది. తప్పు కదా.
రాజకీయాలు ముఖ్యం కాదు. కేసీఆర్ గారిని డిఫేమ్ చేయడం కోసం ప్రజలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అదే రైతులను ఇబ్బంది పెట్టినవు నువ్వు, తప్పు కదా అది. ఆ అంశం దానికే చూడాలి. నువ్వు నీళ్లు లిఫ్ట్ సౌండ్ పెంచండి. ఇప్పుడు కాదు, వర్షాకాలంలో మొన్న వర్షాకాలం టైంలో వస్తున్న నీళ్లు ఎక్కువ ఆపకూడదు, నిజమే. ఉన్న నీళ్ళను లిఫ్ట్ చేసుకొని రైతులకు అందించాలి కదా. చూసాం కదండి విజువల్స్. అంతే, కేసీఆర్ కూడా అదే చేసిండు. మంచి ప్రాజెక్టుల కింద పివి నరసింహరావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కంతాలపల్లి అన్ని అనుమతులు వచ్చినాయి, 100 కోట్లు ఖర్చు పెట్టరు. వాళ్ళు అనుమతించక నా పేరు మీద ఉండాలి, సెక్రటరీ కట్టినా నా పేరు ఉండాలి, ప్రాజెక్ట్ కట్టినా నా పేరు ఉండాలి. దానికోసం 100 కోట్లు అనుమతులన్నీ వేస్ట్ చేసిన అద్భుతమైన ప్రాజెక్టు కాంతాలపల్లి. 85 మీటర్ల ఎత్తులో ఒక 40 టీఎంసీలు పైగా, దీనికి 2-3 నిల్వ ఉండేది. దాన్ని వదిలిపెట్టి తుబాకులో కూడా వేస్తే దానికి ఒక 25 కిలోమీటర్ల పైన ఎన్ని ఉంటాయి తుబాకులో కూడా 10 టీఎంసీలు కూడా ఉంటాయి. అదే 80 మీటర్ల ఎత్తు, 85 మీటర్ల ఎత్తు. ప్రజాధనం వేస్ట్. సో ఇద్దరు ప్రజా ప్రయోజనాలు కాదు, ప్రజా ధనాన్ని వేస్ట్ చేయడం కోసం చేస్తున్నారు. పేరు ప్రజలకు చూపిస్తారు, పేరు రైతులకు చూపిస్తారు, వీళ్ళ ఎజెండా సొంత ఎజెండా అది జరుగుతుంది. దానికోసం ఈ డ్రామాలు ప్రజలకు ఏంటంటే కొంతకాలం అమాయకంగా నమ్ముతారు. అంటే మేము కొట్టినట్టు చేస్తే మీరు తిట్టినట్టు చేయండి అట్లా వాళ్ళలో ఎగ్జాక్ట్లీ అదే డ్రామాలు నడుస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసు 10 ఏళ్ళు అయిపోయి, కేసీఆర్ పీరియడ్ 8 ఏళ్ళు పైగా ఉండే. 2015 జూన్ ఓటుకోటు కేసు, 2023 8.5 సంవత్సరాలు అధికారంలో ఉండు. మరి ఏమైంది కేసు? మొదలు రేకులు సీరియల్ అయింది అది. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం కేసులు ఏమైతున్నాయి? కార్తీక దీపం సీరియల్ అవుతుంది. ఒక్కరినన్నా అరెస్ట్ చేసిరా? ఇన్ని ఉన్నాయి. గవర్నర్ అనుమతి ఇవ్వలే, గవర్నర్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే గవర్నర్ అనుమతి ఇచ్చాడు, ఆ నుంచి పండ పెట్టాడు. ఆ ఎలక్షన్ టైం మాత్రం అల్టర్ చేశారు. హరీష్ రావు ఇన్వెస్టిగేట్ చేయి, ఆయన జస్ట్ ఎలక్షన్ డ్రామా మున్సిపల్ ఎలక్షన్ టైంలో మేము బీఆర్ఎస్ మేము చెప్పుకోవడం నమ్మించడానికి ఆ టైంలో మాత్రం హరీష్ రావు ఏమి దొరకలేదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు. ఎన్ని వాళ్ళు చేసినా కూడా, ఎన్ని కమిటీలు వేసినా కూడా కొండను ఎలకను పట్టినట్టే ఎక్కడ వాళ్ళకి ఏం దొరకలేదు కాబట్టి ఏం చేయలేదు. ఇప్పుడు మీకు సిబిఐ కూడా ఇచ్చింది కదా, మీరు తీయండి, కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, చేయండి. అక్కడ నేను సిబిఐకి ఈయన రేవంత్ రెడ్డి కొన్ని టర్మ్స్ తో రెఫర్ చేసిండు. రెఫర్ చేసిండు. ఆ రెఫర్ చేసిన తెల్లారే కోర్టు పోయిన ఇద్దరు, హరీష్ రావు, కేసీఆర్. అప్పటికైనా కాంగ్రెస్ మమ్మల్ని ఏం చేయదు తెలుసు. ఇప్పుడు ఈయన ఉండదు ఒక ఆయన కర్ణాటకలో ఆయన ఢిల్లీ లండన్ పారిపోయాడు. ఆ 7 కోట్ల విజయమాల్య మోడీ ప్రైమ్ మినిస్టర్ ఆయన పారిపోలేదు. కాంగ్రెస్ నన్ను అరెస్ట్ చేయండి, మోడీ ప్రైమ్ మినిస్టర్ కానీ పారిపోయాడు. కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్, ఆ కమిషన్, గోస్ట్ కమిషన్, వాష్ కమిషన్ వేసినాక వీళ్ళేం ఎక్కడ లేదు, ఆర్థిక నేరగాడు కోర్టుకు పోలే వీళ్ళు. ఎప్పుడైతే సిబిఐ గొప్ప చెప్పారో వెంటనే కోర్టు పోయి ఇవాళ దాని జడ్జిమెంట్, ఇవాళ కూడా దాని జడ్జిమెంట్ ఇరంగా ఉండి వెంటనే ఢిల్లీకి పోయింది హరీష్ రావు. ఇప్పుడు సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకుందామని హైకోర్టు కనుక వీళ్ళు అప్పీల్ కొట్టేస్తే సుప్రీంకోర్టులో పోవడం కోసం అందుకోసం పోయిందా కేసీఆర్ తో పడకపోయింది. ఇవాళ మీటింగ్ ఎందుకు లేదు హరీష్ రావు? సడన్ గా ఢిల్లీకి ఎందుకు పోయాడు? ఆ కేసు కూడా హరీష్ రావు కేసీఆర్ పంపించుండాలి, లేదా కేసీఆర్ తో పడక ఆ కేసు పోయి ఉండాలి. వీళ్ళ రాజకీయాలు ఇట్లుంటాయి. ప్రజల కోసం ఏం చేశారు నిన్నాళ్ళు? ఏం చేశారు? ప్రతిపక్షం కూడా బాధ్యత ఉంటాయి. వీడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకసారి అది దాని మీద చర్చ పెడితే నీటి విషయంలో కాంగ్రెస్ చర్చ పెట్టరు అడిగితే బాయ్కాట్ చేశారు. తప్పు కదా చర్చ పెట్టడం. మరి మేము ఎప్పుడు అట్లా బాయ్కాట్ చేయలేదే. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అండు, బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరామరెడ్డి కానీ వీళ్ళు ఏం మాట్లాడారు? మీరు ఇదే నా పద్ధతి, ఈ పరుష పదాలు ఎందుకు, అవమాన పదాలు ఎందుకు, అనవసర ఛాలెంజ్ ఎందుకు, ప్రజా సమస్యలు మాట్లాడి 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం మనం అసెంబ్లీలో. టైం ఇట్లా చేయకూడదు, రాజకీయ ఛాలెంజ్ చేయకూడదు. నేను అభ్యర్థిని వహించిన సీఆర్ డిప్యూటీ సీఎం చేస్తానా, నేను సబితా ఇంద్రారెడ్డి నీకు ద్రోహం చేస్తాను కేటీఆర్ గారు, ఆ కేటీఆర్ మీకు ద్రోహం చేస్తారు సబితా అక్క, ఈ మాటలు అసెంబ్లీ. సో ఇవన్నీ సో వీటన్ని చెప్పింది మా వాళ్ళకి వద్దు అంటే అవును కాటిపల్లి వెంకటరెడ్డి మంచిగా చెప్పారు అని మళ్ళీ సో ఇవన్నీ. కాబట్టి మేము ఒక సజ్జనుండు పలుకు చల్లగాను ఉంటూ సరైన టైంలో వీళ్ళకు సరైన వార్తలు పెడుతాం, ప్రజలకు విషయాలు తెలియజేస్తాం. మేము మీడియాలో చూడండి, మీకు కొన్ని మీ మీడియా గురించి చెప్పట్లేదు. పెద్ద పెద్ద మీడియా గ్రూపులు ఆహా రేవంత్, ఓహో రేవంత్, ఏహీ రేవంత్
ఏంది ఇది? అవును కదా, మీడియా ఘోరంగా చేస్తున్నారు. మీడియాని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, లేదు వేరే విషయం. ప్రతి దాన్ని నేను కొన్ని ఛానల్ మాట్లాడితే నేను గట్టిగా మాట్లాడేటప్పుడు సౌండ్ కట్ చేస్తున్నారు. అవతల ఇందుకు చెప్పిన ఆయన తిన్నట్టు పర్సనల్ తింటుంటే ఆయన సౌండ్ వేస్తాడు. ఇంత ఘోరంగా చేస్తుండు. మీడియాను లొంగ తీసుకొని నువ్వు ప్రజలు నమ్మిస్తా అంటే నీ అంత మూర్ఖుడు ఎవరు ఉండదు అని చెప్తా ఆయనకు. సరే ఇప్పుడు మీడియాని మళ్ళీ లొంగ తీసుకున్నారు. సోషల్ మీడియా ఉంది కదా, సోషల్ మీడియా అద్భుతంగా పనిచేస్తుంది. సోషల్ మీడియా వాట్సాప్ యూనివర్సిటీ కదా సార్ మీది. ఏంటంటే మాకు వాలంటరీగా బీజేపీకి మిగతా పట్టించకపోతే వాళ్ళు కూడా వాళ్ళు చేసి ప్రజలకు తెలియాలి కాబట్టి అదే బీజేపీకి ఏంటంటే వాలంటరీగా లక్షలాది మంది ఇక్కడ జాతీయ స్థాయిలో కోట్లాది మంది పనిచేస్తారు. కాబట్టి మాకు ఈ ఛానల్ ఉంది. ఒక్కసారి ఇంకోటి చెప్తా, అద్వానీ గారిని ఒకసారి అడిగిండ్రు బీజేపీ పెట్టినాకనే, కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా డబ్బులు పెట్టి మీడియాని మేనేజ్ చేసి చేస్తున్నారు, మనం కూడా చేస్తే లేకుంటే మనకు కష్టం అంటే, మనం పెట్టిందే రాజకీయ వ్యవస్థను మార్చడానికి, చెడు పనులను తీసేసి మంచి పనులు చేయడానికి. మనం వాళ్ళు చేసిన తప్పులే చేస్తే మనకు సపరేట్ పార్టీ ఎందుకు, మనం పోయి అల్లే కలుద్దాం అంతే. మరి వాళ్ళు ఎట్లా తిప్పుకుంటే మనం కార్యకర్తలకు పనిచేయాలి, కార్యకర్తలు పెంచుకోవాలి, కార్యకర్తలు ప్రజలకు తెలుసుకుపోయి వాళ్ళు చేసిన దుర్మార్గాలు కార్యకర్తలు. వాజ్పేయి గారి ఐడియాలజీ అద్వానీ గారు అదే మా పార్టీ విధానం అట్లా. బయటకు వెళ్ళకుండా ఆయన 89 ఎంపీ చేశారండి. కాబట్టి మేము వాళ్ళ మాది సిద్ధాంతమైన పార్టీ, దేశ ధర్మ భక్త పార్టీ, భారత్ మాతకి జై పార్టీ, వందే మాతరం పార్టీ, కుటుంబ పార్టీ కాదు, ఓటు బ్యాంక్ రాజకీయ పార్టీ కాదు, అవినీతి పార్టీ కాదు, వంశపరమైన పార్టీ కాదు. దేశం కోసం ధర్మం కోసం, దేశం కోసం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, దేశం కోసం ధర్మం కోసం. దేశం కోసం ధర్మం కోసము వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి, లేదంటే లాల్ కృష్ణ అడ్వాణి, లేకపోతే మురళీమనోహర్ జోషి, సుష్మా స్వరాజ్ ఉన్నప్పుడు దేశం కోసం ధర్మం కోసం రగారు. ఇప్పుడు అది లేదు. అమిత్ షా కోసం, నరేంద్ర మోదీ కోసం అవసరం అనుకుంటే వాళ్ళ మనుషుల కోసం. ఎప్పుడు అప్పుడు కీ పర్సన్ ముఖ్యమైన వ్యక్తి ఎవరు ఉంటారు, ఈయన ఒక్కళ్ళంగా ఇంత ముందు మంచోళ్ళని ఈ డ్రామాలు చాలా చూసాం.